ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ధరణి సమస్యలు, మార్పులు, చేర్పులు, ఇతర అంశాలపై చర్చ. ఏపీలోని వరదలపై అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు. కాకినాడ, కోనసీమ, ఏలూరులో వరద ప్రభావం ఎక్కువగా ఉందన్న సీఎం 5 జిల్లాలు వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరణ, జరిగిన నష్టం అంచనా వేసి రైతుల్ని ఆదుకుంటామని ప్రకటన. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా, 2 బిల్లులకు సభ ఆమోదం. సభలో 3 శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకమని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పింది. విద్యుత్ ఖర్చులే ఏటా 10,000 కోట్ల ఖర్చన్న మంత్రి ఉత్తమ్. కమిషన్ల కక్కుర్తి తప్ప మరొకటి కాదని మంత్రి విమర్శ. జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. మంత్రి రాజనరసింహ అధ్యక్షతన భేటీ. బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీభవన్ ముందు నిరసనకు యత్నం. బీజేపీ ఆఫీస్ దగ్గర కార్యకర్తల్ని అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసుపై సిసోడియా స్పందన. ఆఫీసులో ఉన్న సిబ్బందే ఈ పని చేశారని అనిపిస్తోందని అనుమానాలు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత చర్యలు ఉంటాయని సిసోడియా క్లారిటీ. మంత్రాలయం దగ్గర ఉధృతంగా తుంగభద్ర వరద. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. భక్తులు నది స్నానాలకు వెళ్లనీయకుండా పోలీసులు కట్టడి. కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి. వర్షాల వల్ల ప్రాణహిత నదికి భారీగా పోటెత్తిన వరద. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. మైలార్దేవుపల్లి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. సెమినార్కు పిలిచారని ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై సీనియర్ల దాడి. బాత్రూంలో నిర్బంధించి 2 సీనియర్ విద్యార్థుల పిడిగుద్దులు. మైలార్దేవుపల్లి పిఎస్లో బాధితుల ఫిర్యాదు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు. ఢిల్లీ లిక్కర్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ. వర్చువల్గా కోర్టుకు హాజరైన కవిత. స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరీ భవేజా లీవ్లో ఉండటంతో మరో కోర్టులో కేసు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసిన జడ్జ్. ఢిల్లీకి చేరుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బడ్జెట్ వివక్షపై రేపటి నీతి ఆయోగ్లో నిలదీస్తామన్న దీదీ. నీట్ అవకతవకలపై కొనసాగుతున్న దర్యాప్తు. నీట్ పేపర్ లీక్ కేసులో మరో 3 అరెస్ట్. గుజరాత్లోని నవసారిని ముంచెత్తిన వరద. భారీ వర్షాలకు పొంగిన పూర్ణానది. తీర ప్రాంతాలను ముంచేసిన వరద. నవసారిలో నదులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు ప్రాఫిట్.